హాయ్! మనం ప్రీవియస్ వీడియోలో పైథాన్ ప్రింట్ ఫంక్షన్ గురించి చూసాం. ఈ వీడియోలో పైథాన్‌లో వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్‌ని ఏ విధంగా డిక్లేర్ చేసుకోవాలి? నేమింగ్ కన్వెన్షన్స్, నేమింగ్ రూల్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో, ఫస్టు నేను ఏదైనా ఒక వాల్యూని కీబోర్డ్ ద్వారా ఇవ్వాలి అంటే దాన్ని ఇన్‌పుట్ ఫంక్షన్ తోటి తీసుకుంటాం. ఇన్‌పుట్ ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ నేమ్. యువర్ నేమ్. ఓకే. ఈ కోడ్ రన్ చేస్తున్నాను. ఏమవుతుంది మనకి జస్ట్ నేమ్‌ని తీసుకుంటుంది. వెంకట్ అని ఇచ్చాను. నేమ్ తీసుకుంది. కానీ మనకేం ప్రింట్ చేయలేదు. ఎందుకంటే ప్రింట్ ఫంక్షన్ రాలేదు కాబట్టి. మనకి ప్రింట్ ఫంక్షన్ ఏంటి? ప్రింట్. సో, మనకేదైతే ప్రింట్ కావాలో దాన్ని ఓపెన్ అండ్ క్లోజింగ్ పారెంథసిస్‌లో ఇస్తాం. సో, కాబట్టి ఇన్‌పుట్‌ని తీసుకొచ్చి ఇన్‌పుట్ సో, ఇన్‌పుట్ ఎంటర్ యువర్ నేమ్. ఓకే. సో, ఫస్ట్ ఇన్‌పుట్ ఫంక్షన్ వర్క్ అవుతుంది. తర్వాత ప్రింట్ ఫంక్షన్ వర్క్ అవుతుంది మనకి. సో, ఇక్కడ వెంకట్ అని ఇచ్చాను. సో, తర్వాత వెంకట్ అని చెప్పి మనకు ప్రింట్ అయింది. లేకపోతే యువర్ నేమ్ ఈజ్ డబుల్ కోట్స్‌లో యువర్ నేమ్ ఈజ్ యువర్ నేమ్ ఈజ్ యువర్ నేమ్ ఈజ్ వెంకట్ అని చెప్పి ప్రింట్ కావాలనుకుంది. ఓకే. సో, యువర్ నేమ్ ఈజ్ కామా ఎంటర్ యువర్ నేమ్ వెంకట్. సో, యువర్ నేమ్ ఈజ్ వెంకట్ అని ప్రింట్ అయింది. నాకు ఇప్పుడు చూడండి. ఇప్పుడు క్లియర్‌గా వెంకట్ యువర్ నేమ్ ఈజ్ వెంకట్. నాకు యువర్ నేమ్ అనేది నాకు న్యూ లైన్‌లో రావాలి. అలాంటప్పుడు మనం బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ అని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, యువర్ నేమ్ ఎంటర్. ఇప్పుడు కీబోర్డ్ ఆహ్, న్యూ లైన్‌లో వస్తుంది మనకి ఇన్‌పుట్. ఓకే. వెంకట్ యువర్ నేమ్ ఈజ్ వెంకట్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు ఇలా తీసుకునేటప్పుడు నాకు ఏదైతే మనం ఇన్‌పుట్ వాల్యూ ఇచ్చామో దాన్ని ఎక్కడన్నా సేవ్ చేసుకోవాలి. సో, ఈ కాన్సెప్ట్‌లో మనం ఏం చేస్తామంటే వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇలా కోడ్ రాయడం కష్టం కాబట్టి ఏం చేస్తున్నానంటే ఇన్‌పుట్ ఎంటర్ యువర్ నేమ్ అనే కోడ్‌ని తీసుకొచ్చి నేమ్ అనే ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఈ నేమింగ్ రూల్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. చూద్దాం తర్వాత. సో, ఇన్‌పుట్ ఎంటర్ యువర్ నేమ్. ఓకే. సో, యువర్ నేమ్ ఈజ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే వేరియబుల్ నేమ్ పాస్ చేస్తున్నాను. ఓకే. వెంకట్. సారీ నేమ్. నేమ్. ఇప్పుడు ఫస్ట్ ఏ స్టేట్మెంట్ రన్ అవుతుంది? మనకి నేమ్ కూడా ఈ ఇన్‌పుట్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. వచ్చిన వాల్యూ నేమ్‌లోకి సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను వెంకట్ అని ఇచ్చాననుకోండి. నేమ్‌లోకి ఇప్పుడు ఏం సేవ్ అయింది? వెంకట్ అని సేవ్ అయింది. తర్వాత ప్రింట్ యువర్ నేమ్ ఈజ్ వెంకట్ అని ప్రింట్ అవుతుంది. కదా! వేరియబుల్స్ డిక్లరేషన్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఏదన్నా వాల్యూని ఒక ప్లేస్‌లో స్టోర్ చేయడానికి మనం ఆ ప్లేస్‌కి ఆ ప్లేస్‌ని వేరియబుల్ అంటాం. దానికి ఒక స్పెసిఫిక్ నేమ్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ స్పేస్‌కి నేను నేమ్ పెట్టాను. ఓకే. పోనీ నేమ్1 అనే పేరు పెట్టాను. ఓకే. నేమ్1. సో, నేమ్1. సో, ఎంటర్ యువర్ నేమ్ వెంకట్. సో, యువర్ నేమ్ ఈజ్ వెంకట్ అని చెప్పి ప్రింట్ అయింది. ఇక్కడ ఇలా మనం కీబోర్డ్ తోటి ఇచ్చాం. అలా కీబోర్డ్‌తో పోకుండా ఏం చేద్దాం అంటే డైరెక్ట్‌గా నెమ్1 ఇక్కడ నా వేరియబుల్ నేమ్ వచ్చేసి నెమ్1 10. ఇక్కడ నేను యాక్చువల్‌గా నెమ్1లో ఏం సేవ్ చేస్తున్నాను 10. సో, మీకు సి లాంగ్వేజ్ గాని అంతకుముందు ఏదైనా లాంగ్వేజ్ ఐడియా ఉన్నట్టయితే మీరు 10 అని సేవ్ చేయడానికి ఇంట్ ఇంటిజర్ అని చెప్పి ఆ వేరియబుల్ నేమ్‌కి నెమ్1 అని చెప్పి నేమిచ్చి దానికి వాల్యూని అసైన్ చేసేవాళ్ళు కదా! ఇక్కడ అలా అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు ఏ వాల్యూ అయితే ఇస్తుందో దానికి తగ్గట్టుగా ఆ వేరియబుల్ దాని యొక్క డేటా టైప్‌ని సెట్ చేసుకుంటుందన్నమాట. నెమ్2 ఈక్వల్స్ టు నెమ్2 ఈక్వల్స్ టు 20. సో, ప్రింట్ ప్రింట్ నెమ్1 ప్లస్ నెమ్1 ప్లస్ నెమ్2 నెమ్2. ఇప్పుడు మనకేం ప్రింట్ అవుతుంది? 10 ప్లస్ 20 30 అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి నేను నెమ్2 ప్లేస్‌లో వచ్చేసి డ ఒక స్ట్రింగ్‌ని ఇచ్చాను వెంకట్. ఓకే. ఇప్పుడేం ప్రింట్ అవుతుందో చూడండి. దీన్ని ఇక్కడ అన్‌సపోర్టెడ్ అన్‌సపోర్టెడ్ ఆపరేషన్ సర్వర్ ప్లస్ ఇంట్ అండ్ ఇంట్‌ని స్ట్రింగ్‌ని మనం కన్కాటనేట్ చేయలేమని చెప్పి చెప్తుంది. ఓకే. సో, ఇప్పుడు తిరిగి చూద్దాం. సో, పైథాన్ వేరియబుల్స్.
సో ఏ వేరియబుల్ ఈజ్ ఏ నేమ్డ్ లొకేషన్ ఇన్ మెమరీ యూజ్డ్ టు స్టోర్ డేటా. సో వేరియబుల్ అనేది ఒక నేమ్డ్ లొకేషన్, మెమరీలో ఒక నేమ్డ్ లొకేషన్, ఒక మెమరీలో ఒక ప్లేస్కి నేమ్ ఇస్తున్నాము. అందులో మన డేటాని స్టోర్ చేయడానికి. ఇట్ యాక్ట్స్ కంటైనర్ ఫర్ హోల్డింగ్ వాల్యూస్ దట్ కెన్ బి యూజ్డ్ అండ్ మ్యానిపులేటెడ్ ఇన్ ప్రోగ్రామ్. సో ఇందులో ఉన్న వాల్యూని మనం మన ప్రోగ్రామ్లో యూజ్ చేసుకుంటాం, లేకపోతే మనం మ్యానిపులేట్ చేసుకుంటాం. తర్వాత వేరియబుల్స్ మేక్ ఇట్ ఈజీ టు రీయూజ్ అండ్ మేనేజ్ డేటా ఇన్ యువర్ కోడ్. వేరియబుల్స్లో మనం రీయూజ్ చేసుకోవచ్చు వేరియబుల్లో ఉన్న డేటాని. ఓకే, సో రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్. వేరియబుల్ నేమ్ ఇచ్చేటప్పుడు ఏం రూల్స్ని ఫాలో అవ్వాలి? సో వేరియబుల్ నేమ్స్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్స్ ఏ టు జెడ్ ఆర్ క్యాపిటల్ ఏ టు జెడ్ అండ్ అండర్ స్కోర్. సో అండర్ స్కోర్తో కానీ స్మాల్ ఏ టు జెడ్ క్యారెక్టర్స్ తోటి కానీ క్యాపిటల్ ఏ టు జెడ్తో కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ నెంబర్ రాకూడదు, అలాగే స్పెషల్ సింబల్స్ రాకూడదు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నేమ్ 1 అని ఇచ్చారు. మీకు కావాలంటే నేమ్ _1 ఇలా ఇచ్చుకోండి. నేమ్ _1. ఓకే, సో నేమ్ _1 ప్లస్ నేమ్ _1 ప్లస్ నేమ్ _2 ఇక్కడ 20 ఇస్తున్నాను మనకు. ఓకే, సో మీరు కరెక్ట్గానే నేమింగ్ రూల్స్ ఫాలో అవుతున్నారు. ఓకే, సో ఇక్కడ కావాలి అనుకుంటే మీరు ఫస్ట్ _ సింబల్ యూజ్ చేసుకోవచ్చు. వేరియబుల్ నేమ్ కింద _ నెంబర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని స్పెషల్ ప్లేసెస్లో యూజ్ చేస్తూ ఉంటాం దాన్ని. రైట్, సో మనకి 30 ప్రింట్ అయింది. అలా కాకుండా మీరు వేరియబుల్ నేమ్ ఉంది, ఏం స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రం యూజ్ చేయకూడదు. ఇక్కడ చూడండి ఎర్రర్ చూపించేస్తుంది. అలాగే వేరియబుల్ నేమ్ 1 నెమ్ ఇక్కడ నేమ్ నెంబర్ 2 అని ఇచ్చాను కదా, అలా కాకుండా 2 నెమ్ అని ఇద్దాం అనుకున్నారు. అది కూడా రాంగ్ కన్వెన్షన్. ఓకే, ఫస్ట్ నెంబర్స్ ఉండకూడదు, అదే ఇక్కడ చెప్పింది. సో ఇన్వాలిడ్ నేమ్ 1 నేమ్ @age అనేది ఇన్వాలిడ్. వేరియబుల్ నేమ్స్ కెన్ ఓన్లీ కంటైన్ లెటర్స్, నెంబర్స్ అండ్ అండర్ స్కోర్. ఓకే, స్టూడెంట్ 1 టోటల్ అండర్ స్కోర్. స్టూడెంట్ హైఫన్ నేమ్ ఇలా ఇవ్వకూడదు. అండర్ స్కోర్ కావాలంటే ఇచ్చుకోవచ్చు, కానీ లేకపోతే స్పేస్ ఉండకూడదు. ఓకే, టోటల్ స్కోర్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేము నెమ్ 1 ఇక్కడ ఏమి చేయకోకుండా మీరు ఏం చేశారంటే నెమ్ 1 అని ఇలా ఇచ్చారు. ఇలా అవ్వకూడదు. సో మీరు అసలు స్పేస్ అనేది వేరియబుల్ నేమ్లో వాడకూడదు. ఓకే, సో తర్వాత అవాయిడ్ యూజింగ్ పైథాన్ కీవర్డ్స్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇఫ్, ఎల్స్, ఫర్, వైల్ కొన్ని కీవర్డ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతవరకు మనం ప్రింట్ అనే కీవర్డ్ని వాడు. ప్రింట్ ఇది ఒక ప్రింట్ ఫంక్షన్ కదా. యాక్చువల్గా నా వేరియబుల్ నేమ్ ప్రింట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ప్రింట్ వెంకట్ అని చెప్పి ప్రింట్ అనే వేరియబుల్. ఇలా ప్రింట్ అనేది ఒక రిజర్వ్డ్ కీవర్డ్ అనమాట మనకి పైథాన్లో. సో ఇలా రిజర్వ్డ్ కీవర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్గా ఇవ్వకూడదు. ఓకే, అలాగే ప్రింట్ మనం ఇంకో కీవర్డ్ మనకు బాగా తెలిసిందండి. ఇన్పుట్ అనేది ఒక కీవర్డ్ కదా, ఒక ఫంక్షన్. సో ఇన్పుట్ అనే దాన్ని మనం నేమ్ కింద ఇవ్వకూడదు. అలాగే సో వేరియబుల్స్ అనేవి మీనింగ్ అంటే డిస్క్రిప్టివ్గా ఉండాలి. ఇక్కడ ఎస్ఎన్ అని చెప్పి స్టూడెంట్ నేమ్ క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎస్ఎన్ అని ఇచ్చారు. అది మీకు మాకు అర్థమవుతుంది. అలా కాకుండా స్టూడెంట్ _ నేమ్ అంటే అందరికి వేరియబుల్ నేమ్ అందరికీ అర్థమవుతుంది అనమాట. డిక్లేరింగ్ అండ్ అసైనింగ్ ద వేరియబుల్. ఓకే, సో నేమ్ ఈక్వల్స్ ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ని తీసుకొచ్చి ఇక్కడ ls సో in Python, you don't need to declare variable type explicitly. This type is inferred from the value assigned to it. So use the assignment operator to assign value to variable. So equals to అనేది assignment operator. So you need not to declare the variable types. So ఇంకో వేరే లాంగ్వేజెస్ లో మనం ఇంటూ, ఫ్లోట్ ఇలా మెన్షన్ చేస్తాం కదా, స్ట్రింగ్ అని చెప్పి. సో క్యార్, సో ఈ అవసరం లేదు. ఇది డైనమిక్ గా ఇది అసైన్ చేసుకుంటుంది అనమాట. నేమ్ ఈక్వల్స్ టు అలీస్, ఏజ్ ఈక్వల్స్ టు 25. ఇది ఇంటిజర్ వాల్యూ సెండ్ చేసింది. హైట్ ఈక్వల్స్ టు 5.5. ఫ్లోటింగ్ వాల్యూ ఈజ్ అండర్ స్కోర్ వీటిని బులియన్ వాల్యూస్ అంటే కమింగ్ వీడియోస్ లో చూద్దాం. ఈజ్ అండర్ స్కోర్ స్టూడెంట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో ఈజ్ అండర్ స్కోర్ స్టూడెంట్ లో మనకి ఏముంది? ఇప్పుడు ట్రూ వాల్యూ ఉంది. డేటా టైప్స్ ఇన్ పైథాన్. సో ఇవన్నీ కమింగ్ వీడియోస్ లో చూద్దాం. డైనమిక్ టైపింగ్. పైథాన్ ఈజ్ dynamically typed language, meaning you don't need to declare the type of a variable explicitly. The type of variable determined at runtime based on the value assigned it. యాక్చువల్ గా ఇది ఇక్కడ మనం ఏ డేటా టైప్ అని మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది డైనమికల్లీ టైపింగ్ లాంగ్వేజ్. అంటే డైనమిక్ గా ఇక్కడ 10 ఇచ్చాం కాబట్టి ఇది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. సో ఇంటిజర్ వాల్యూ ఇందులో సేవ్ చేసుకుంటుంది. సో మీరు ఏదైనా ఫ్లోటింగ్ వాల్యూ ఇస్తే ఫ్లోట్ వాల్యూని సేవ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎక్స్ డేటా టైప్ మనం కమింగ్ వీడియోస్ లో చూద్దాం. ఇప్పుడు ఎక్స్ లో ఏం డేటా టైప్ ఉంది అనేది మనం చూసుకోవాలనుకుంటే ఒక ఫంక్షన్ ఉంటుంది. దాంతో దీంట్లో ఉన్న వాల్యూ ఏ డేటా ఎక్స్ అనేది ఏ డేటా టైప్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ అసైన్మెంట్స్. ఇప్పుడు మీరు a = 10, b = 20, c = 30, a + b + c అని చెప్పి ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నారు. ఓకే, అలాంటప్పుడు మీరు ఈ విధంగా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు abc. సో కొద్దిగా ఫాస్ట్ గా రాసుకోవచ్చు. మనం ఇక్కడ దీన్ని కామెంట్ చేస్తున్నాను. ఓకే,
సో నార్మల్గా ఎడిషన్ ఆఫ్ 3 నెంబర్స్ ప్రోగ్రాము ఇన్పుట్ ఫంక్షన్ లేకుండా డైరెక్ట్ వాల్యూస్ని అసైన్ చేసి చేద్దాం అనుకుంటున్నారు. సో నార్మల్గా అయితే ఎలా చేస్తారు, ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 20, బి ఈక్వల్స్ టు 20 ఇలా అసైన్ చేస్తారు కదా. సి ఈక్వల్స్ టు 30 ప్రింట్ ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం మనకు 60 ప్రింట్ అవుతుంది. లేకపోతే అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకుంటే ఏ కమా బి కమా సి. సో ఇలా ఇవ్వడం కన్నా మీరు ఒకేసారి వాల్యూని అసైన్ చేయాలనుకుంటే ఏ కామా బి కామా సి ఈక్వల్స్ టు 10, 20, 30. సో ఈ విధంగా కూడా మీరు వాల్యూస్ని అసైన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ సమ్మన్ ప్రింట్ చేయాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఓకే 60 ప్రింట్ అయింది. సో తర్వాత వేరియబుల్ స్కోప్ అనేది కమింగ్ వీడియోస్లో చూద్దాం. కాన్స్టెంట్స్ మనకి కాన్స్టెంట్స్ ఇన్ పైథాన్ దేర్ ఈస్ నో బిల్ట్ ఇన్ సపోర్ట్ ఫర్ కాన్స్టెంట్స్. బై కన్వర్టేషన్ కాన్స్టెంట్స్ ఆర్ రిటన్ ఇన్ అప్పర్ కేస్ టు ఇండికేట్స్ దట్ దేర్ వాల్యూ షుడ్ నాట్ బి మోడిఫైడ్. అంటే ఇక్కడ పైథాన్లో నేమింగ్ కన్వెన్షన్స్లో ఏంటంటే మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి. మీకు కామన్గా పై వాల్యూ తెలుసు. ఇక్కడ పై వాల్యూ ఈక్వల్స్ టు ఎంత 3 సంథింగ్ కదా, 3 ఇది ఫ్లోటింగ్ వాల్యూ కదా, 3.14159. ఓకే. సో ఇలా పై వాల్యూ కాల్స్ వచ్చినప్పుడు మీరు పిఐ అని చెప్పి స్మాల్ లెటర్స్ కాకుండా పిఐ అని క్యాపిటల్ వాల్యూస్లో చేసుకుని పెట్టుకున్నట్టయితే ఇండికేషన్ ఓకే వీళ్ళు పిఐ అని మెన్షన్ చేశారు అంటే వేరే వాళ్ళు రీడ్ చేస్తున్నారు. ఇది కాన్స్టెంట్ వాల్యూ. లేదు నేను కాన్స్టెంట్గా మై వాల్యూ అని చెప్పి MY ఈక్వల్స్ టు సమ్ నాకు ఒక వాల్యూ ఫిక్స్డ్గా ఉండాలనుకుంటున్నాను 8.9. ఓకే. సో MY అని చెప్పి ఇచ్చినప్పుడు సో ఇలా ఇచ్చుకున్నాను. ఇచ్చుకున్నప్పుడు ఇది కాన్స్టెంట్గా ఉండాలి అని చెప్పి మనం ఇక్కడ ఈ విధంగా మీరు ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే. సో తర్వాత ఇప్పుడు చూడండి, నేను నెంబర్ 1 = 20 అని చెప్పి డిక్లేర్ చేశాను. ఇక్కడ ప్రింట్ లేకపోతే నెంబర్ 1 = మళ్ళీ నేను ఇక్కడ 30 అని చెప్పి డిక్లేర్ చేశాను. ఓకే. ప్రింట్ నెంబర్ 1. ఇప్పుడు మనకి ఏ వాల్యూ యాక్చువల్గా ఇది కూడా స్మాల్ లెటర్ నెంబర్ 1. సో ఇప్పుడు రన్ చేసామంటే ఇప్పుడు మనకి ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో నెంబర్ 1 వాల్యూ వచ్చేసి 30 ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నెంబర్ 1 అని డిక్లేర్ చేశాను 20. కాకపోతే తర్వాత డిక్లేర్ చేసినప్పుడు ఈ 20 పోయి నెంబర్ 1లో మళ్ళీ 30 సేవ్ అయిపోతుంది. అందుకని మనకి నెంబర్ 1 వాల్యూ వచ్చేసి 30 ప్రింట్ అయింది. ఇప్పుడు నెంబర్ 1 కిందే మళ్ళీ నేను ఎర్రర్స్ పోయినాయి కదా, అదే వార్నింగ్స్. ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఎంత నెంబర్ 1 వాల్యూ 20, సెకండ్ ఇటరేషన్ అప్పుడు నెంబర్ 1 వాల్యూ ఎంత 30. ఓకే. సో అప్పుడు వరకే ఉంటుంది. మళ్ళీ మనం కొత్త వాల్యూస్ అసైన్ చేస్తే పాత వాల్యూ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే. తర్వాత వచ్చేసి డిలీటింగ్ ద వేరియబుల్స్. మీరు ఒక వేరియబుల్ వాల్యూని డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మనం డెల్ అని యూజ్ చేసుకోవచ్చు. డెల్ నెంబర్ 1 ప్రింట్ నెంబర్. ఓకే. మనకు ఇప్పుడు ఏమొస్తుంది, నెంబర్ 1 అంటే మనకి డిలీట్ చేసాం కాబట్టి ఎర్రర్ని షో చేస్తుంది. 20, 30 ప్రింట్ అయింది. థర్డ్ ప్రింట్ స్టేట్మెంట్ దగ్గర నెంబర్ 1కి ఏమీ వాల్యూ లేదు కాబట్టి నాట్ డిఫైన్డ్ అని చెప్పి మనకి చూపిస్తుంది. సో కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్ యూజింగ్ ద రిజర్వ్డ్ వర్డ్స్. అంటే ఇఫ్ కానీ ప్రింట్ కానీ కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉన్నాయి, అవన్నీ కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇఫ్ అనేది మనం కండిషన్ చెకింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. దీన్ని మనం
వేరియబుల్ నేమ్‌గా అసైన్ చేసుకోవద్దు. అలాగే ఇక్కడ టోటల్ అండర్ స్కోర్ అని చెప్పి రాయాలి గానీ టోటల్ స్కోర్ అని వేరియబుల్ నేమ్ కింద ఇవ్వకూడదు. ఫర్గెటింగ్ ద ఇనిషియలైజ్ వేరియబుల్ బిఫోర్ ద యూజింగ్ ఇట్. సో, వాల్యూని ముందు ఇనిషియలైజ్ చేసుకొని తర్వాత యూజ్ చేసుకోండి. సో, మనం ఇనిషియలైజ్ చేయకపోతే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి ప్రింట్ ఎక్స్ అంటే ఎక్స్‌ని ఎక్కడ ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. యూజ్ కేస్ సెన్సిటివ్ నేమ్స్ ఇన్‌కరెక్ట్‌లీ. ఏజ్ అండ్ ఏజ్ ఆర్ ట్రీటెడ్ యాస్ ఏ డిఫరెంట్ నేమ్స్. ఇక్కడ చూడండి వేరియబుల్ నేమింగ్ అప్పుడు ఇక్కడ సో, నం1 ఇచ్చాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎన్ అని క్యాపిటల్ ఇచ్చాను. నం1 = 20. ఇప్పుడు ప్రింట్ నం1 అంటే అసలు నం1 వాల్యూ ముందు లేదు. అసైన్ చేసి లేదు కాబట్టి మనకి ఎర్రర్ త్రో చేసేస్తుంది. సో, ఈ నం1 ఈ వేరియబుల్ మీరు ఏమనుకుంటారంటే ఇక్కడ ఈ 2 సేమే కదా! సేమ్ ఇక్కడ కాకపోతే ఇక్కడ క్యాపిటల్ ఎన్ వాడాము. ఇక్కడ స్మాల్ ఎన్ ఈ 2 డిఫరెంట్. ఓకే. అందుకని మనకి ఎర్రర్‌ని త్రో చేస్తారు. ఓకే. నేమ్ ఎర్రర్. నేమ్1 ఈస్ నాట్ డిఫైన్డ్. సో, ఎన్ నంబర్ ఈస్ 20. తర్వాత what is a variable in Python? A variable in Python is named location memory used to store data. It acts as a container for holding values that can be used and manipulated in program. Variables make it easy to reuse and manage data in our code. So how to declare the variable? Variable ని ఏ విధంగా డిక్లేర్ చేస్తాం? సో వేరియబుల్ నేమ్ తర్వాత అసైన్ వాల్యూ. వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ నేమింగ్ ద వేరియబుల్స్? ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. మనల్ని వేరియబుల్ నేమింగ్ రూల్స్ ఏమని అడుగుతారు. మనం స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్, క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ అండర్ స్కోర్‌ని యూజ్ చేసుకోవచ్చు. కొన్ని అండర్ స్కోర్ స్టార్టింగ్ వచ్చేసి కొన్ని స్పెషల్ కేసెస్‌లో యూజ్ చేస్తా ఉంటాం అనమాట. వేరియబుల్ నేమ్స్ కంటే ఓన్లీ లెటర్స్, నంబర్స్, అండర్ స్కోర్స్, నో స్పెషల్ క్యారెక్టర్స్, అలాగే రిజర్వ్ వర్డ్స్‌ని వాడకూడదు. ఓకే. వాట్ ఈస్ డైనమిక్ టైపింగ్ అంటే ఏంటి? డైనమిక్ టైపింగ్ లాంగ్వేజా కాదా అని అడుగుతారు. డైనమిక్ టైపింగ్ అంటే సో మనం ఏం వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు దాని డేటా టైప్ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అది అసైన్ చేసుకుంటుంది. ఇప్పుడు x=10 అంటే x అనేది ఇంటిజర్ అని చెప్పి తీసుకుంది. x=హలో అంటే హలో. యాక్చువల్‌గా మీరు డబుల్ కోట్స్‌లో పెడితే ఏదైనా స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్‌లో ఏం వాల్యూ ఉంది? స్ట్రింగ్ వాల్యూ ఉంది. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ కోట్స్ యూజ్ ఇన్ పైథాన్? సో ప్రింట్ ఇది కమింగ్ వీడియోస్‌లో చూద్దాం. కంపారిజన్ ఆపరేటర్స్ అప్పుడు స్కోప్ చెప్పలేదు. హౌ టు డిలీట్ ఏ పైథాన్ డెల్. What are the constant in Python? Okay. Python does not built in support constants. So use uppercase. Okay. మీరు డిక్లేర్ చేసుకోవాల్సినప్పుడు మీరు అప్పర్ కేస్‌ని యూజ్ చేసుకోవాలి. సో, ఇంకా లిస్టుల గురించి వీటి గురించి చెప్పలేదు కాబట్టి కమింగ్ వీడియోస్‌లో ఇవన్నీ వస్తాయి. అప్పుడు ఇవి క్వెషన్స్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్ని మీరు చూస్తే మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. ఇక్కడ x=9 y=0 అని ఇచ్చాం. ఇప్పుడు xలో ఏమున్నట్టు? xలో ఏ వాల్యూ లేదు. కానీ y=0 అంటే yలో 0 అనే వాల్యూ ఉంది. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. ఓకే. దీనికి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు x=9 అని డిక్లేర్ చేశాను. y=0. సో, ఇప్పుడు z=y+5 అంటే ఎంత వస్తది? 0+5. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేసి చూద్దాం. వైలో 0. ఇప్పుడు ప్రింట్ y+20 అని ఇచ్చాను. ఏం ప్రింట్ అవుతుందో చూడండి. అంటే 0+20 20. ఓకే. ఇప్పుడు x+20 అని ఇస్తున్నాను. సో, xలో ఏమీ లేదు. అలాంటప్పుడు ఏమి లేని దానికి 20 ఏమి యాడ్ చేయగలుగుతాం? యాడ్ చేయలేం కదా! అందుకని మనకి ఎర్రర్‌ని త్రో చేసింది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోస్ రిఫర్ చేయండి. ఇప్పుడు నాకు ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రామ్ కావాలి. నాకు పైథాన్ గురించి బేసిక్ నాలెడ్జ్ వచ్చింది నాకు. ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రామ్ యూజింగ్ ద ఇన్పుట్ మెథడ్. ఓకే. దాని గురించి మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి ఒక ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రామ్ యూజింగ్ ద ఇన్పుట్ మెథడ్ తోటి అంటే కీబోర్డ్ తోటి ఇన్పుట్ ఇవ్వాలి. సో, మీకు కోడ్ గురించి ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యూజ్ చేసుకుందాం. ఇప్పుడు జెమినీ ఓపెన్ చేస్తున్నాను. జెమినీలో న్యూ చార్ట్ తీసుకుంటున్నాను. న్యూ చార్ట్‌లోనే ఉంది. రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ మీరు కూడా జెమినీ ఓపెన్ చేసుకోండి. పైథాన్ ఫర్ ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ లేకపోతే 3 నంబర్స్ తీసుకున్నా. 3 నంబర్స్ యూజింగ్ ఇన్పుట్ మెథడ్ ఇన్పుట్ ఫంక్షన్ ఇది ప్రాంప్ట్ అన్నమాట. యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్ create a Python program for adding 3 numbers using input function. Okay. సో, ఇప్పుడు చూడండి మనకు పైథాన్‌గా
యాక్చువల్‌గా కోడ్ అంటే ట్రై యాక్సెప్ట్‌లో ఇచ్చింది. నెంబర్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఇన్‌పుట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఇయన్నీ కూడా ఇక్కడే డైనమిక్‌గా ఇది ఇచ్చిన వాల్యూని ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేసేస్తది. ఓకే. కన్వర్ట్ చేసి num2 ఈక్వల్స్ టు ఇన్‌పుట్ మనం ఇచ్చిన వాల్యూ వచ్చేసి ఫ్లోట్‌లోకి వచ్చి num2లో సేవ్ అవుతుంది. num3 సమ్ ఆఫ్ నంబర్స్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ నమ్ సో ప్రింట్. సో ఇక్కడి వరకు ఇది చాలు. కోడ్‌ని చూస్తే మనకు అర్థమైపోవాలి. ఓకే. సో, ఇక్కడ క్లియర్‌గా మనకు మెన్షన్ చేసింది. ఎంత టైప్ చేయాలంటే మనకు కష్టం కదా! కాకపోతే మనకి ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ తెలిసుండాలి. ఇక్కడ ఈ ఇన్‌పుట్ ఫంక్షన్ యూజ్ ఏంటి మనం ఫస్ట్ నంబర్‌ని ఎంటర్ చేయడానికి. వచ్చిన వాల్యూని ఏం చేస్తున్నాము ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాం. దీని గురించి ఇంకా చెప్పలేదు. కమింగ్ డేస్‌లో వస్తది. వచ్చిన వాల్యూ ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేసి ఎందులోకి సేవ్ అవుతుంది నంబర్‌లోకి. సో, ఇక్కడ ఫ్లోట్‌లో కన్వర్ట్ చేసి num2లో, ఫ్లోట్‌లో కన్వర్ట్ చేసి num3లోకి వస్తుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ నంబర్స్ ఈక్వల్స్ టు ప్రింట్ num1 ప్లస్ num2 ప్లస్ num3. సో, ప్రింట్ ద సమ్ ఆఫ్ నంబర్స్ ఈస్ ద సమ్ ఆఫ్ నంబర్స్. ఓకే. సో, ఎంటర్ చేస్తున్నాను. ఇది ఎర్రర్ ఉంది కదా ఇక్కడ అందుకని ఎర్రర్‌తో చేస్తుంది. సో రన్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ 33, 44, 55. ఓకే. సో సమ్ ఆఫ్ 3 నంబర్స్ ఈజ్ 132.0. ఇది ఈ విధంగా మీరు సో నాకు ఇంకో డౌట్ వచ్చింది. నాకు ఇంకో ప్రోగ్రామ్ కావాల్సి వచ్చింది. ఏంటంటే టేక్ ఇన్ పైథాన్ టేక్ యూజర్ ఇన్పుట్ అంటే ఏంటంటే ఏదైనా యూజర్ ఇన్పుట్ ఇవ్వాలి. దాని లెంత్ యూజర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాని లెంత్ ఏంటో అనేది మనకు తెలియాలి. అలాగే దాని డేటా టైప్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఇన్ పైథాన్ టేక్ యూజర్ ఇన్పుట్ ఫైండ్ లెంత్ ఆఫ్ గివెన్ వాల్యూ గివెన్ స్ట్రింగ్ అండ్ టైప్ ఆఫ్ వేరియబుల్. ఇన్పుట్ స్ట్రింగ్ ఇక్కడ చూడండి లెంత్ అనే ఫంక్షన్ మనకు వచ్చింది. ఓకే. అలాగే వేరియబుల్ టైప్ అనే స్ట్రింగ్ మనకు వచ్చింది. ఓకే. ఇలా కోడ్‌ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే చాట్ జీపీటీని గాని లేకపోతే మన జెమినీని యూజ్ చేసుకొని మీకు కోడ్ సెషన్స్ కావాలంటే ఇస్తుంది. దీన్నే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటాం. ఇంకా ఎఫిషియెంట్‌గా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్పుట్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్. ఓకే. సో ఇక్కడ నేను వెంకట్ అని ఇచ్చాను. వెంకట్. సో లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ 6. సో 6 ఉంది. అంటే VNKAT 6 లెటర్స్ కదా! అలాగే టైప్ వచ్చేసి మనకి స్ట్రింగ్‌లోకి వచ్చింది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెంత్ ఇవన్నీ కూడా కమింగ్ క్లాసెస్‌లో చెప్తాను. టైప్ ఏంటి? మనకి ఏం వేరియబుల్ అనేది ఇక్కడ మనకు చెప్తుంది. ఇక్కడ హ్మ్. k 33 అని ఇచ్చాను. ఓకే. ఈ టైప్ కే. ఇప్పుడు మనకేమొస్తుంది? కే వాల్యూలో ఏముంది? ఇంటిజర్ వాల్యూ. సో మనకేం రావాలి ఇక్కడ టైప్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ ఇంటిజర్ అని రావాలి. ఏమొస్తుందో చూద్దాం. స్ట్రింగ్ వెంకట్. సో ఇంటిజర్ అని వచ్చింది. అంటే ఇక్కడ నేను దీన్ని ప్రింట్ చేయాలి. దీన్ని కనుక్కోవాలా. సో కే అనే వేరియబుల్ ఇచ్చి కే టైప్‌ని కనుక్కోవాలి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోస్ రిఫర్ చేయండి. అలాగే మీరు సాఫ్ట్‌వేర్ సైడ్ వర్క్ చేస్తున్నారు. మీకు ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇచ్చే ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా కోర్సు. సో నా నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. 9059868766.